ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని బాబా గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు బాబా గారు మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి వచ్చారండి. తల్లి, ఈ గురువారం నీ ఇంటికి వచ్చేదా బిడ్డ? నీ బాధలు, నీ చిక్కులు అన్నీ నేనే విడిపిస్తానమ్మా. అదృష్టం అంటే ఏంటో నీకు నేనే చూపిస్తాను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశంతో వస్తున్నారు. బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారో అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వినండి ఫ్రెండ్స్. మరి రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడు మనలో చాలామంది ఇలా అడుగుతుంటాం, ఈ జీవిత కష్టాల కోసమేనా బాబా అని. బాబా ముఖం ఒక్కసారి కనిపిస్తే చాలు, మన బాధలన్నిటికీ, మన కష్టాలన్నిటికీ ఒక మంచి దారి చూపించు అయ్యా అని మన హృదయం నుంచి ప్రార్థన వస్తుంది. ఆ సమయంలో మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఇంతలా మనం బాబా గారిని నమ్ముకుంటున్నప్పుడు అటువంటి మన బాబా మనకు కష్టాలను తీర్చకుండా వదిలేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈరోజు బాబా గారు ఒక చిన్న కథ ద్వారా మనకు కష్టాలు ఎలా తీర్చబోతున్నాడో చెప్తున్నాడు. చివరి వరకు వినండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనలో చాలామంది ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, లేదా ఒక జాబ్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా ప్రయత్నించాలన్నా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని భయపడుతూ ఉంటారు. ముందుగా మనకు మనమే విలువ ఇవ్వకుండా మన పక్కన వాళ్ళకి, మన ఎదురు వాళ్ళకి మాత్రమే విలువ ఇస్తూ ఉంటాము. అదే మన వెనకబాటుకు ప్రధాన కారణం అని బాబా గారు అంటున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక పల్లెటూరు ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, చల్లని గాలి, పక్షుల కిలకిలలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ ఊరిలో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. మంచితనానికి మారుపేరు లాంటి అమ్మాయి. ఆ రోజు ఆమె పొలానికి వెళ్తుంది. అదే సమయంలో అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది. పచ్చటి వాతావరణంలో ఒక పాటను షూటింగ్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడికి వచ్చారట. కెమెరా అటు ఇటు తిప్పుతూ ఉండగా ఆ అమ్మాయి దగ్గరకు రాగానే కెమెరాను ఒక్కసారిగా ఆపేస్తారు. ఆ కెమెరామాన్ అందాన్ని చూసి స్ట్రక్ అయిపోతాడు. అందరూ వచ్చి ఆమెను అడుగుతారు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మేము సినిమా తీస్తున్నాము, నువ్వు మా సినిమాలో హీరోయిన్గా నటిస్తావా? నీకు చాలా డబ్బులు వస్తాయి అని ఆ సినిమా దర్శకత్వం చేసేవాళ్ళు, వాళ్ళ టీం అంతా అడుగుతారు. ఆ అమ్మాయికి ఆశ కలుగుతుంది. ఆ అమ్మాయి వయసు సుమారు 16-17 ఏళ్ళు. వామ్మో, నేను సినిమా హీరోయినా అని ఆశ్చర్యపోతుంది, ఆనందపడిపోతుంది. కానీ వెంటనే చెప్తుంది, ఈ విషయం మా అమ్మా నాన్నకి చెప్పి మీకు చెప్తాను అని. సరే అని వాళ్ళు అంటారు. షూటింగ్ ముగించుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఊరిలోని వాళ్ళు ఆ అమ్మాయిని వేధించడం మొదలు పెడతారు. సినిమాల్లో నటించే వాళ్ళు మంచివాళ్ళు కారు, నువ్వు చెడిపోతావు, మాతో మాట్లాడద్దు, మాతో స్నేహం చేయొద్దు, ఈ ఊర్లో అసలే ఉండద్దు అని మానసికంగా ఆ అమ్మాయిని హింసిస్తారు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మా నాన్న ఇలా జరిగింది అని చెప్పి పూర్తిగా వివరిస్తుంది. నాన్న, అమ్మ, మన పరిస్థితి మీకే తెలుసు, ఈ అవకాశం మన జీవితాన్ని మార్చేస్తుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి అని అమ్మాయి అమ్మా నాన్నకు చెప్తుంది. అమ్మ మాత్రం కోపంగా అరుస్తుంది, వద్దు, ఇవన్నీ పిచ్చి వేషాలు, ఆడపిల్లగా ఇంట్లో ఉండు అని చాలు అని వాళ్ళ అమ్మ అంటుంది. కానీ నాన్న మాత్రం ఆమెను ప్రోత్సహిస్తాడు. చాలా ప్రశాంతంగా చెప్తాడు, ఏది మంచి, ఏది చెడు,
ఇలాంటి వాటిల్లో ఎలా మాట్లాడాలి, ఎవరైనా తప్పుదారి చూపితే ఎలా దూరంగా ఉండాలి, అవన్నీ వివరంగా జాగ్రత్తలో నేర్పిస్తాడు. ఊర్లో వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోకు, నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఎప్పుడైనా మంచితనం దాటాల్సిందే. పరిస్థితి వస్తే అప్పుడు వెనక్కి వచ్చాయి, కానీ చెడ్డ దారిలో మాత్రం అడుగు పెట్టొద్దని వాళ్ళ నాన్న జాగ్రత్తలు చెబుతాడు. నాన్న మాటలకు గౌరవం ఇచ్చి అమ్మకు ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి సినిమా అవకాశాన్ని స్వీకరిస్తుంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ అమ్మాయికి లక్షల రూపాయలు సంపద రెమ్యునరేషన్ కింద వస్తుంది. ఒకప్పుడు ఈ ఊరు గడప తొక్కదన్న వాళ్ళు ఆ అమ్మాయిని దత్తకు తీసుకుంటారు. అక్కడ ఒక మంచి హాస్పిటల్ అమ్మాయి కట్టిస్తుంది, వాటర్ ట్యాంక్ కట్టిస్తుంది, పిల్లల కోసం ఒక మంచి స్కూల్ని కట్టిస్తుంది. మంచి దారిలో నడుచుకుంటూ గొప్ప విజయాన్ని సాధిస్తుంది. అదే ఆమె వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి ఆగిపోయి ఉంటే ఈరోజు ఆ స్థాయికి చేరుకునేది కాదు, ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయేది. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మనం తప్పు చేయనంత వరకు నీతిగా నిజాయితీగా కష్టపడితే దానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. బాబా గారు మనకి ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని పంపుతూనే ఉంటారు. ఆ అవకాశాన్ని గుర్తించి మోసం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా కష్టపడి పనిచేస్తే విజయం ఖచ్చితంగా మనదే. మీ దాకా వచ్చిన ఏ అవకాశాన్నైనా భయపడి వదిలేయకండి. అదృష్టం తలుపు తట్టినప్పుడు ఒక్కసారి తలుపు తీస్తే అది మళ్ళీ మనల్ని వదిలి వెళ్ళదు. నిజాయితీగా జీవించే వాళ్ళకి, కష్టపడి శ్రమించే వాళ్ళకి బాబాగారు ఎప్పుడూ అన్యాయం చేయరు. వెంటనే ఉండి మనల్ని నడిపిస్తూ మన జీవితాన్ని మంచి దారిలో తీసుకెళ్తారు. ఫ్రెండ్స్, ఈరోజు బాబా గారు చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.